అన్న ఇదేంది ఈ ఒక్క రీజన్ పైన ఫ్లైట్స్ ఎగరవట? అవును, అది టిబెటన్ ఫ్లైట్. అదేంది రీజన్ ఏంటి దీని వెనకాల? అకస్మాత్తుగా సిచ్యువేషన్లో ఫ్లైట్ ప్రెషర్ తగ్గడానికి పైలట్స్ ఫ్లైట్ని 10,000 ఫీట్కి దించుతారు, అంటే 3,000 మీటర్లు అన్నట్టు. కానీ ఆల్రెడీ అక్కడ ఉన్న టిబెటన్ ప్లాట్యూ మౌంటైన్స్ 14,000 ఫీట్ హైట్లో ఉంటాయి, అంటే 4,000 మీటర్లు అన్నట్టు. సో ఫ్లైట్ డిసెండ్ అయినప్పుడు క్రాష్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. దీనివల్లనే ఫ్లైట్స్ ఆ జోన్లో అస్సలు ఎగరవు. అదేంటి? మరొకవేళ ఇంజన్ ఫెయిల్ అయితే? ఇంజన్ ఫెయిల్ అయితే నేను చెప్పినట్టుగా ఫ్లైట్ కిందికి దిగాలి, కానీ అక్కడున్న మౌంటైన్స్ కారణంగా అది సాధ్యం కాదు. ఇది నార్మల్ టెరెన్లో అయితే సాధ్యమే, కానీ అక్కడున్న మౌంటైన్స్ చాలా ఎక్కువ హైట్లో ఉండటం వల్ల ఫ్లైట్ అనేది డిసెంట్ అస్సలు అవ్వలేదు. అండ్ ఇదే కాదు, మామూలుగా ఉన్న టర్బులెన్స్ కంటే ఆ రీజియన్లో చాలా హెవీ టర్బులెన్స్ ఉంటుంది. దీనివల్ల సింగిల్ రీజియన్తో ఫ్లైట్ అస్సలు డిసెంట్ అవ్వలేదు. అయితే ఇంకక్కడ ఏ ఫ్లైట్ ఎగరదా? ఎందుకు లేవు, రెండే ఉన్నాయి.